శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. రీసెంట్గా మేడం సత్యరాజు గారు కొన్ని కామెంట్స్ చేశారు. తమిళ ప్రజల్ని మీరు మోసం చేయలేరు దేవుడి పేరుతో అని. అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారినే అన్నారా, అసలు ఎవరిని ఉద్దేశించి చేశారు ఈ వ్యాఖ్యలు? అంటే హిందూ మున్నని వాళ్ళు ఒక మురుగన్ మానాడు పెట్టారు. అవును. అది పెట్టే ముందే వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఎవరు డిఎంకే వాళ్ళు. అంటే మీరు మతాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి డిఎంకే కొంచెం గడ్డు కాలం అంటున్నారు. ఎందుకంటే ఏఐడిఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు విజయ్ని కూడా వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు. తమిళ వెట్రికళగం పెట్టారు కదా అతను. అవును. సో విజయ్ని కూడా లాగాలని చూస్తున్నారు, అంటే వీళ్ళు తీసుకోవాలని. ఓకే. సో ఈ సందర్భంలో ఈ హిందూ మున్నని వాళ్ళు ఇది పెట్టినప్పుడు ఎవరు అన్నామలైకి కొద్దో గొప్ప ఓటింగ్ శాతం ఉంది. మనం నెగ్గలేదు కానీ అదేం దురదృష్టం అదేం దౌర్భాగ్యమో తెలియదండి. అంటే సిద్ధాంతాలుండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తుల్ని ప్రజలు ఆదరించారు. మనకు అది ఆంధ్రప్రదేశ్లో ప్రూవ్ అయింది, ఇప్పుడు తమిళనాడులో కూడా అన్నామలై విషయంలో ప్రూవ్ అయింది. కాబట్టి అన్నామలై చాలా పోరాటం చేస్తాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన బీజేపీతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఆయన తీసేశారు. అంటే దానికి రీజన్ ఏంటంటే పళనిస్వామి ఎప్పుడైతే ఏఐడిఎంకేలో ఉన్నారో ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన అది కండిషన్ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కమ్యూనిటీ అనుకుంటాను, గుర్తులేదు. సో మళ్ళీ అక్కడ లోకల్గా పాలిటిక్స్ ఇదవుతాయని చెప్పి అప్పుడు నాగేశ్వరన ఎవరినో పెట్టారు బీజేపీ అధ్యక్షుడిని. సో మొన్న అతను కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కలిసి అది పెట్టారు. అంటే మీరు నమ్ముతారో లేదో, మురుగన్ అంటే ఎంత భక్తి అంటే తమిళ వాళ్ళకి. మనకు అసలు మనం ఏమి చేయమండి. వాళ్ళు తైపూసం చేస్తారు, ఆడి కృత్తికై చేస్తారు. కృత్తికై అనేది చాలా నక్షత్రం వాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. అసలు ఎన్ని మురుగన్ టెంపుల్స్ ఉన్నాయి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో వాళ్ళకి అంత భక్తి అనమాట. దీని మీద చాలా పెద్ద యుద్ధమే జరిగింది ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా. ఒక పెద్ద మానాడు, అంటే ఒక ర్యాలీ లాగా చేశారనమాట. అంతలాగా భక్తి వాళ్ళకి. ఇవాళ వీళ్ళు భయపడ్డారు కాబట్టి ఇవాళ సత్యరాజ్ ఈ కమెంట్ చేయాల్సి వచ్చింది. పవన్ ఇప్పుడు కొత్తగా తన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. నువ్వెందుకు సనాతనం గురించి మాట్లాడతావు అనేది వీళ్ళందరి ఉద్దేశం. అది అతని ఇష్టం. అది ఇప్పుడు ఒక మనిషి ఒక మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారు అంటే ఎవడు చెప్పగలడు? ఇప్పుడు మీరు ఇవాళ హిందూ మతంలో ఉంటారు, రేపు ఏ క్రిస్టియన్ మతానికి వెళ్ళొచ్చు. అది నేనెవరు ప్రశ్నించడానికి? యు ఆర్ అన్ ఇండివిజువల్. సో యాజ్ అన్ ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి నచ్చింది బీజేపీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు. ఆయన ఆ మానాడికి వెళ్ళారు, ఆయన గెస్ట్ కింద వెళ్ళి నేను ఊరుకోను అని ఆయన ఖరాఖండిగా స్టేజ్ మీద చెప్పాడు. ఆయన ఎవరైనా వేషాలు వేస్తే ఊరుకోను, సనాతనాన్ని కించపరిచినా హిందూ మతాన్ని కించపరిచినా నేను టాలరేట్ చేయను అన్నాడు. దానికి మీరెందుకు ఉలిక్కి పడతారు? మీరు ఇక్కడ పెరియార్ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? పెరియార్ సిద్ధాంతాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఇదే పెరియార్ సిద్ధాంతాలు అనుకుందామండి, మీరు దేవుడిని నమ్మరు. ఇదే స్టాలిన్ భార్య రోజు పూజలు చేస్తారుగా. ఇప్పుడు ఆవిడ ఎవరి కోసం చేస్తుంది? భర్త కోసమేగా. మీకు తెలుసు ఆవిడ ఎంత పెద్ద భక్తురాలో, ఎంత పెద్ద భక్తురాలో ఆవిడ. ఆవిడ వెళ్ళని గుడి లేదు తమిళనాడులో, ప్రతిరోజు గుడికి వెళ్తారు ఆవిడ. తెలుసా మీకు? తర్వాత కరుణానిధి గారు గోపాలపురంలో వాళ్ళ ఇంటి పక్కనే గుడి ఉంటుంది, పెద్ద గుడి, అమ్మన్ కోయిల్ అనుకుంటా. మరి వాళ్ళ భార్యలందరూ దేవుణ్ణి పూజిస్తారు. నేనంటాను ఏదైనా ఇంట్లోంచి మొదలవ్వాలి. నీ ఇంట్లో వాళ్ళని పూజలు చేయొద్దు, నువ్వు కట్టడి చేయగలవా? నీకు ఆ హక్కు ఉందా? నువ్వు ఊళ్ళో వాళ్ళకి ఎందుకు చెప్తావు? చెప్పకూడదు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఆచరించి చూపించాలండి. మీకు ఇదే కరుణానిధి గారు, ఆయనకి జ్యోతిష్యం ప్రకారం ఆయన గురు పయర్చ్ అంటారు. అంటే గురువు ఇదిలోకి వచ్చినప్పుడు పసుపు రంగు దీన్ని ఏమంటారు, షాల్ వేసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. నాకు ఇయర్ గుర్తులేదు. మరి ఆయన యోగా నేర్చుకున్నాడు 90 ఏళ్ల వయసులో. 90 ఏళ్ళ ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు నాకు. అది చెప్పలేదని జయలలిత, అప్పుడు జయలలిత పీరియడ్ అది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. ఆయన యోగా నేర్చుకుంటున్నాడని అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే. ఎలా ఉంటాయో మీకు రాజకీయాలు చెప్తున్నా. మరి యోగా చేయకూడదుగా, యోగా హిందూ సంప్రదాయం కదా.
నిన్న మీకు తెలుసా యోగా చేస్తుంటే ఒక గుళ్ళో ముస్లిం మహిళల్ని ఒక ముల్లానో మరి ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయారు. అవును, చూశాను మేడం, వీడియో చూశాను. నిన్న ఒకడు క్రిస్టియన్ వాడు చేశాడు, మీరు యోగా చేయకూడదు క్రిస్టియానిటీలో అంటాడు. నువ్వెవడు చెప్పటానికి? ఇప్పుడు మన ఆరోగ్యాన్ని అప్పుడు మందులు కూడా తినడం మానేయాలి. ఇప్పుడు మీకు గుర్తుందా కరోనా వచ్చినప్పుడు అది కరోనా వ్యాక్సిన్ కనుక్కుంది కమ్మవాడని కమ్మరోనా అని పెట్టారు కదా ఎవరు వైసీపీ వాళ్ళు. వేసుకోవటం మానేశారా? ఏమండి మందు ఎవడో కనిపెడతాడండి. ఇప్పుడు ఒక హిందూ కనిపెట్టాడు, వీళ్ళందరూ కరోనా మందు వేసుకోవటం మానేశారా? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేసుకోవడం మానేశారు, ముందు వాళ్ళే ఉన్నారు క్యూలో. అందుకని దేనికి మనం మతాన్ని ఆపాదించకూడదు. కాబట్టి ఇవాళ సత్యరాజు మీరు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయకూడదు, మేము భయపడము, నువ్వు భయపడ్డావు కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చు. భయపడితేనే స్టేట్మెంట్లు వస్తాయి, ఊరికే వస్తాయా? ఓకే, ఇవాళ భయపడుతున్నారు ఎందుకంటే ఇవాళ హిందువులందరూ ఏకమవుతున్నారు. ఇప్పుడు ఆఫ్ లేట్ ఏం జరుగుతోందంటే హిందువుల్లో ఒక కదలిక వచ్చింది, ఒక స్పృహ వచ్చింది. ఇదేంటి మనం కదా, ఇది మనది కదా ఈ దేశం, మనం మైనారిటీలో పడిపోతున్నాం ఏంటి? అలాగే నేను ఏది కూడా ఓవర్గా ఉండాలని చెప్పను. మీ మతాన్ని మీరు అనుసరించండి, కానీ దానికోసం మనం తిట్టకూడదు, ఎవరిని బూతులు మాట్లాడకూడదు. అది నేను ఒప్పుకోను, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా మనం శాంతియుతంగా చెయ్యాలి. అట్ ద సేమ్ టైం మీ వాణిని బలంగా వినిపించాలి. ఆ వినిపించటంలో మీరు తిట్టక్కర్లా, మీరు చెప్పే విధానంలో అవతల వాడికి తాకాలి. అది మీ పాయింట్ కరెక్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఆ పాయింట్ వెళ్ళింది కాబట్టి ఇవాళ సత్యరాజు అడుగుతున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, కాబట్టి దీనికి భయపడాల్సిన పని లేదు. ఇదే సత్యరాజుని మనం ఎత్తుకెత్తుకున్నాం, మన తెలుగు ఇండస్ట్రీ, అది మర్చిపోకూడదు. ఆయన నువ్వు పెరియార్ సిద్ధాంతమా లేకపోతే నీది హిందూ సిద్ధాంతమా అని చూసి ఎవడు గుర్తించాడు, నిన్ను ఒక నటుడిగా ఆదరించారు అంతే. కాబట్టి మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మీరు కూడా ఈ మత రాజకీయాల గురించి మీరు భయపడకండి. ఇది మత రాజకీయం అనుకుంటే ఎదుర్కోండి. మీరు పెరియార్ సిద్ధాంతం అన్నారు కదా, పెరియార్ సిద్ధాంతంతో మీరు ఈ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని మీరు ఎదుర్కోండి. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతేగాని ఇక్కడ పెరియార్ సిద్ధాంతం ఉంది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయకండి. తమిళనాడు మీ సొత్తు కాదు. తమిళనాడులో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇవాళ బిజినెస్ ఎవరిది, ఇవాళ మాట్లాడితే మేము మాట్లాడగలం, అది కాదు. మనందరం కూడా సోదరీ భావంతో సోదర భావంతో ముందుకెళ్ళాలి. అన్ని ప్రాంతాలు అందరివీనండి. ఉద్యోగ రీత్యా వెళ్తాం, వ్యాపార రీత్యా వెళ్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం, అన్ని భాషలు నేర్చుకుంటాం. ఇక్కడ తమ భేదాలు ఉండవు. కాబట్టి రాజకీయంగా మనం మాట్లాడుకోవడంలో కొట్లాడుకోవడంలో మనసులు నొప్పించుకోక్కర్లా, వ్యక్తుల్ని మనం నొప్పించక్కర్లా. మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో నిలబడండి, గెలిచి చూపించండి. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ప్రజలే చెప్తారు.